హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ వంటగది. ఈరోజు వీడియోలో సూపర్ టేస్టీగా ఉండే స్నాక్ ఐటెం ఒకటి చేసి చూపించబోతున్నానండి. ఇది చేయడం చాలా ఈజీ అనమాట. టేస్ట్ అంటే చాలా 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 బాగుంటుంది. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టపడతారండి. ఇప్పుడైతే సమ్మర్ హాలిడేస్ ఇచ్చేసారు, పిల్లలు ఇంట్లోనే ఉంటారు. ఎప్పుడు ఏదో ఒక స్నాక్ చేయమని అడుగుతూ ఉంటారు కదా. ఒక్కసారి ఇట్లా ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. ఇది ఒక్కసారి మీరు రెడీ చేసి పెట్టుకుంటే కనుక 1 మంత్ వరకు తినేసేయచ్చు అనమాట. అంత టేస్టీగా ఉంటుంది. చేసుకోవడం కూడా చాలా సింపుల్. కేవలం 2 ఇంగ్రీడియంట్స్ ఉపయోగించి ఇంట్లో ఉండే వాటితోనే ఈజీగా మనం ఈ స్నాక్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చాలా క్రిస్పీగా నోట్లో వేసుకోగానే కరిగిపోతుందండి ఈ మిక్చర్ అన్నమాట. చాలా బాగుంటుంది. మరి లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో చూసేద్దామండి. దానికన్నా ముందుగా ఎవరైనా కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి. మరి లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో చూసేద్దామా? ఓకే ఫ్రెండ్స్, ఈ స్నాక్ ప్రిపేర్ చేయడం కోసం మనకి బంగాళదుంపలు ఉంటే సరిపోతాయండి. చూసారు కదా, ఇలాగ బంగాళదుంపల్ని తీసుకుని చక్కగా పైన చెక్క అంతా తీసేసుకోవాలి. ఇలా చెక్కు తీసుకున్న తర్వాత వీటిని నీట్గా వాష్ చేసుకోవాలండి. తర్వాత వీటిని తురుముకోవాలన్నమాట. పక్కన ఒక బౌల్లోకి వాటర్ తీసుకుని దాంట్లోకి సాల్ట్ వేసుకొని పక్కన పెట్టుకోవాలండి. తర్వాత ఇలాగ ఒక గ్రేటర్ని తీసుకుని చక్కగా తురుముకోవాలన్నమాట. ఇలా తురుముకున్న ఈ బంగాళదుంప తురుముని వెంటనే మనం సాల్ట్ వాటర్లోకి వేసేసుకోవాలండి. ఇలా వేయటం వల్ల మనకి ఇవి నల్లబడకుండా ఉంటాయన్నమాట. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, వీడియోలో చూపించినట్టుగా చక్కగా ఇలాగ తురుముకోవాలి. ఇలాగే అన్ని బంగాళదుంపలను తురుముకొని ఆ తురుము అంతటిని వాటర్లో వేసేసుకోవాలండి. ఈ రెసిపీ చేయడం చాలా ఈజీ అనమాట. చాలా తక్కువ టైంలో కూడా మనం రెడీ చేసేసుకోవచ్చు. చూసారు కదా, ఇలాగా మొత్తం తురుమునంతా వేసుకున్న తర్వాత ఒక స్ట్రైనర్ తీసుకుని చక్కగా దీనిలో ఉన్న వాటర్ అంతా పిండేసుకొని ఆ స్ట్రైనర్లోకి ఈ బంగాళదుంప తురుముని వేసేసుకోవాలి. చూసారు కదా, వీడియోలో చూపించినట్టు చేయండి. అసలు ఈ బంగాళదుంప ముక్కల్లోకి వాటర్ అనేది ఉండకుండా మనం మొత్తం డ్రైన్ చేసేసుకోవాలి. తర్వాత ఒక కాటన్ క్లాత్ తీసుకుని ఈ తురుమునంతటిని కాటన్ క్లాత్ మీద వేసుకుని ఇలాగా పలచగా పరుచుకోవాలండి. ఇలా పరుచుకున్న తర్వాత ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకోవాలి. దీనిలో ఉన్న తడంతా డ్రై అయిపోయేలాగా మనం ఆరబెట్టుకోవాలి. ఒక 15 నుంచి 20 నిమిషాల పాటు మనం ఫ్యాన్ గాలికి అలా వదిలేస్తే కనుక మనకి ఇవి త్వరగా చక్కగా డ్రైగా అవుతాయి అన్నమాట. పూర్తిగా డ్రై అవ్వాల్సిన అవసరం లేదండి. మీరు ఎక్కువసేపు కనుక ఇలా వదిలేస్తే ఇవి మళ్ళీ నలబడిపోతాయి. అందుకని ఒక 15 నుంచి 20 నిమిషాల పాటు ఉంచుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఇలా ఆరబెట్టుకున్న తర్వాత స్టవ్ పైన డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ పెట్టుకోవాలండి. ఆయిల్ వేడైన తర్వాత ఇలాగా చక్కగా వీటిని ఆయిల్లో వేసుకొని కొద్ది కొద్దిగా వేసుకుంటూ క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకి ఇవి త్వరగా ఫ్రై అయిపోతాయి అన్నమాట. చూసారు కదా, ఇవి చక్కగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని పక్కకు తీసేసుకోవాలి. ఇలాగే అన్ని బంగాళదుంప ముక్కల్ని తురుముని వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన వీటిని ఒక టిష్యూ నాప్కిన్ మీదకి తీసుకుంటే కనుక మనకి ఎక్సెస్ ఆయిల్ ఏదన్నా ఉంటే కనుక వెళ్ళిపోతుందండి. తర్వాత ఒక పావు కప్పు వరకు పల్లీలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇవి కూడా మంచిగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా పక్కకు తీసేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇప్పుడు దీంట్లోకి కరివేపాకును వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, మనకి కరివేపాకు కూడా చక్కగా ఫ్రై అయిపోయింది. తర్వాత ముందుగా మనం ఫ్రై చేసుకున్న ఆలు తురుముని ఒక బౌల్లోకి వేసుకోవాలండి. చూసారు కదా, ఇలాగా బౌల్లోకి వేసుకోవాలన్నమాట. చాలా క్రిస్పీగా భలేగా ఫ్రై అయ్యాయి కదా.
ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇప్పుడు దీంట్లోకి పల్లీలను వేసుకోవాలండి. అలాగే కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు దీంట్లోకి రుచికి తగినంతగా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ చాలా కొద్దిగా వేసుకోండి, మీరు ఎక్కువ వేస్తే కనుక ఎక్కువైపోతుంది. చూసారు కదా, ఇలాగ మొత్తం బాగా కలిసే విధంగా మనం బౌల్ని అటు ఇటు కదిపితే కనుక మనకి చక్కగా బంగాళాదుంపతోటి మిక్చర్ అనేది చక్కగా రెడీ అయిపోయింది. చూడండి, దీని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేయండి. బంగాళాదుంప చిప్స్ బయట కొనుక్కొని తినడం మానేస్తారనమాట, అంత టేస్టీగా ఉంటుందండి. మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే పిల్లలు అయితే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తారు, మిమ్మల్ని మళ్ళీ చేయమని అడుగుతారనమాట, అంత టేస్టీగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మా ఇంట్లో మా పిల్లలకి ఇది చాలా ఫేవరెట్ స్నాక్ అనమాట. ఓకే, మరి ఈ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే కనుక తప్పకుండా మీరు కూడా ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరొక టేస్టీ అండ్ ఇంట్రెస్టింగ్ రెసిపీ తోటి మళ్ళీ కలుసుకుందామండి. అంతవరకు సెలవు, నమస్తే.